హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బాదం పప్పుతో చేసుకునే లడ్డూని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. లంచ్ బాక్సుల్లోకి లేదా ఈవినింగ్ స్నాక్స్లోకి రోజు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇలాంటి రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే హెల్దీ కూడా. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాండిని పెట్టేసుకోండి. దీంట్లో 200 గ్రాముల దాకా బాదం పప్పులని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి ఫ్లేవర్ వచ్చేసాక వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, పూర్తిగా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. అలాగే నెయ్యినంతా కూడా పూర్తిగా కరగనివ్వండి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు పలుకుల్ని 20 దాకా వేసేసుకోండి. అలాగే కిస్మిస్లను కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే బాదం పప్పుల్ని 2 బద్దల్లాగా విడతీసేసి ఒక 15 పప్పుల దాకా ఇలా చీల్చుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇలాగే పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న బాదం పప్పులన్నిటిని కూడా దీంట్లోకి వేసుకోండి. వేసుకునే ముందు బాదం పప్పులు చల్లారిపోయి ఉండాలి. అలాగే 2 యాలక్కాయలు వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాం. అలాగే దీనికోసం కొబ్బరిని తీసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరిని ఒక చిప్పని తీసేసుకొని వెనకాలన్న ఈ గ్రే కలర్ పార్ట్ని తీసేసుకొని తర్వాత వీటిని గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. దీన్నంతా కూడా మళ్ళీ మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా చూడండి, బాదం పప్పు అనేది ఇలా పౌడర్లాగా వచ్చేసేయాలి. తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసుకొని ఏ కప్పుతో అయితే మనం బాదం పప్పులు తీసుకున్నామో అంతే కప్పు క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలండి. బెల్లం తురిమి తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా జస్ట్ స్లోగా పల్స్ ఇచ్చుకుంటూ వీటినంతా కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత దీన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బెల్లం వేసుకోవడం వలన చక్కగా మనం ఉండకట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, నేతితో సహా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనంతా కూడా ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మనం బాల్స్లా చుట్టేసుకోవడమే అండి. చక్కగా ఈ సున్నుండల్లాగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాంటి రెసిపీస్ పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు తిన్నా కూడా ఎంతో హెల్దీ. ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా. ఈ హెల్దీ అయిన లడ్డూలను మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ హెల్దీ అయిన ఈ లడ్డూ రెసిపీని మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.